ఎస్సీ ఎస్టీ బీసీలకి అతిపెద్దదైనటువంటి సమస్య ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వస్తున్నదల్లా రాజకీయ ఉద్రిక్తతలలో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ ఉండటం. వాళ్ళ అక్కడెక్కడో తిరుపతిది అనుకుంటా ఒక ఎన్నికల సంఘం పోలీసులకు నోటీస్ ఇచ్చింది. ఏంటయ్యా అంటే బెంగళూరు హైదరాబాదులో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల మీద పోలీస్ కేసులు నమోదైనాయి. ఇప్పుడు వాళ్ళకి ఉద్యోగానికి థ్రెట్, అదే సందర్భంలో పోలీస్ స్టేషన్లు, కోర్టులు, జైలు చుట్టూ తిరగాలి. ఎందుకని అంటే ఆ ఊళ్ళల్లో గొడవలు జరిగినాయి, వీళ్ళు వాటిట్లో గొడవల్లో పార్టిసిపేట్ చేయలే, కానీ ఎదుటోళ్ళ మీద కేసులు పెట్టేయడం అనేది నోటికి తెలిసిన వాళ్ళ పేర్లన్నీ రాసేయడం సహజం. అక్కడ అందులో భాగంగా రాసిపడేశారు. దాని పర్యవసానం అక్కడ కనబడినటువంటి అంశం. ఇప్పుడు ఆ వ్యవహారానికి ఏంటి పరిష్కారం? ఇదే కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీలని ఇప్పుడు ప్రధానంగా ఏమైందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వీళ్ళు అండగా ఉన్నారు అన్నటువంటి ఉద్దేశంతో కసితో ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు నిన్న జరిగినటువంటి దాడిలో కనబడుతున్నది అదే. పల్నాడులో జరిగినటువంటి దాడిలో ఎస్సీ ఎస్టీ బీసీల వల్లనే జగన్ గెలుస్తున్నాడన్న కసితో దాడి చేశారు వాళ్ళ మీద. ఓటు వేయనీలా, పోలింగ్ బూతుల దగ్గరికి రానియలా. ఇది గతంలో ఉండేది. పరిస్థితి చక్కబడింది అనుకుంటే మళ్ళీ మొదటి దగ్గరికి వెళ్ళింది. దీనికి పరిష్కారం ఏంటో అనేది చూడాలి.